హలో 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 హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ చూడండి మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్. సో గైస్ మరి మీకోసం అంటే ఇప్పుడు మన వాళ్ళు అడిగారు కొన్ని మంది అలా ఇయర్ ఫోన్స్లో లేదంటే హెడ్సెట్స్లో లేదంటే బ్లూటూత్ సెట్స్లో ఏది బాగుంటాయి అనేసి. సో మన వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఇయర్ ఫోన్స్ మీద. సో మరి నేనైతే నాది ఐప్యాడ్ ప్రో అయితే ఉంది కదా గైస్. మరి ఈరోజు మన ఐప్యాడ్ ప్రో సి టైప్ అనమాట ఇది. సో యాపిల్ ఐప్యాడ్ ప్రో ఉంది కదా, దీనికోసం నేను ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కున్నా, యాపిల్ ఇయర్ ఫోన్స్. ఇది సి టైప్ ఇయర్ ఫోన్స్ అనమాట. మీకు సి టైప్ ఛార్జర్లు ఉంటాయి కదా, డైరెక్ట్గా అట్లకి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా వర్క్ అయింది, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇదిగోండి, నేను ఆల్రెడీ ముందే ఓపెన్ చేస్తాను, మామూలుగా మీకు చూపించాలి కదా అనేసి మళ్ళీ దీంట్లో అలా పెట్టాను, టాటాగా ఎలా పడితే అలా పెట్టేశాను. ఒకసారి చూడండి గైస్, ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ గైస్ ఇవి. ఓకేనా, యూఎస్బి-సి అని వచ్చింది చూసారు కదా, యూఎస్బి-సి అనమాట. ఇవి ఇలా వస్తాయి. కానీ గైస్ ఇది వైడ్ ఇయర్ ఫోన్స్. నేను కొన్ని మీకు చాలా జాగ్రత్తనండి, చాలామంది గేమింగ్కి ఏంటంటే బ్లూటూత్ కొనుక్కుంటారు. బ్లూటూత్ ఇక లోపల అయితే ప్యాకింగ్ చాలా నీట్గా వస్తుంది, కానీ మనం ఎలా పడితే అలా పెట్టేశాను. దీంతోపాటు మనకి ఇక్కడ ఇదిగోండి సమ్ మాన్యువల్స్, చిన్న బుక్ లాంటిది ఇచ్చారు. అలాగే ఇంకోటి ఇంకా ఉన్నాయి ఇందులోని. ఇవన్నీ మనం అలాగే యూజ్ చేయం, కానీ చాలా ఇవన్నీ చూడండి కలిసి ఎంత ఉన్నాయో. ఇంకా ఇవన్నీ బోల్డ్ ఇచ్చాడు. ఇక మూడు వచ్చాయి, మొత్తం 3 బుక్కులు లాంటివి వచ్చాయి. ఎందుకు 3 బుక్కులు ఎంత చిన్న ఇయర్ ఫోన్ కోసం. ఓకే, ఎనీవేస్ గైస్, మరి నేను ఆల్రెడీ ఇదంతా తీసినప్పుడు మట్టు భలేగా ప్యాకింగ్ అయితే భలే వచ్చింది. నేను మీకు చూపించాలని ఎలా పడితే అలా పెట్టేశాను. ఇవన్నీ నేను మంచి సౌండ్ కూడా వస్తుంది ఓపెన్ చేసినప్పుడు. నేను ఎలా పడితే అలా పెట్టేశాను. ఓకే, సో ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ గైస్ నేను అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాను. చూసుకోండి, డూప్లికేట్ కూడా ఉంటాయి. యాపిల్ స్టోర్ అని ఉంటుంది, అది దాని కింద మీకు సెల్లర్ వచ్చేసరికి అక్కడ వేరే వాళ్ళన్నా అక్కడ రాసి ఉంటుంది, యాపిల్ స్టోర్ అని రాసి ఉంటుంది. మామూలు ఏ పడితే బుక్ చేసేసుకోకండి. ఓకేనా, సో ఇదిగోండి, దీన్ని పక్కన పెడితే ఇదిగోండి ఇయర్ ఫోన్స్ అయితే క్వాలిటీ కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను గైస్, చాలా అంటే చాలా బాగుంది కూడా. సో మీకు గేమింగ్ అనుకోండి, ఎప్పుడైనా మీరు ఎప్పుడు బ్లూటూత్ వాడకండి. బ్లూటూత్ వాడారు అనుకోండి ఏమవుతుందో తెలుసా, బ్లూటూత్ వాడితే మీకు గేమింగ్కి మీకు ల్యాగ్ వస్తుంది, సౌండ్ ల్యాగ్ ఉంటుంది. ఒక 1 సెకండ్ 2 సెకండ్ ల్యాగ్ వచ్చేస్తుంటాయి. ఇలాంటి వైర్డ్ అనుకోండి మీకు ఎగ్జాక్ట్ సౌండ్ అయితే వస్తుంది. సో చూడండి గైస్, ప్రీమియం క్వాలిటీ. ఎందుకంటే ఇది మామూలు ఎంఆర్పి వచ్చేసరికి మనకి యాపిల్ స్టోర్లో 2000 ఉంటుంది. నాకు అమెజాన్లోని కొంచెం ఆఫర్లోని ఇవి 1650కో అంతగా వచ్చింది గైస్, 1650కి అంతగా వచ్చింది. సో చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ అని కూడా రాసి ఉన్నాయి, చూసారు కదా. క్వాలిటీ అయితే ప్రీమియం లుక్. మనకి ఇయర్లో పెట్టుకున్న అది బాగా మనకి జారిపోకుండా గ్రిప్ అది చాలా బాగుంది గైస్. మన చెవుల్లో పెట్టుకుంటాం కదా అలాగా, సో గ్రిప్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి బటన్స్ కూడా చూడండి, ఇది ఏదైనా యాపిల్ గైస్. సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీరు మీ మన మొబైల్స్ కూడా డైరెక్ట్ వాడేసుకోవచ్చు. మీకు ఇది సి టైప్ అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదిగోండి ఇక్కడ మైక్ కూడా ఉన్నది, మైక్ కూడా మనకి ఫోన్ కాల్స్ మాట్లాడాం, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఒక బటన్ ప్లస్ మైనస్ వాల్యూ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా ఇంకా చూసుకున్నట్లయితే సి టైప్ అనమాట. మన ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సి టైప్ ఛార్జర్ కదా ఉంటుంది, దానికి పెట్టుకున్న వర్క్ అవుతుంది ఇయర్ ఫోన్స్ అయితే. నా మొబైల్కి శాంసంగ్ F62 నా మొబైల్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది గైస్, వాల్యూమ్ కూడా బాగానే వస్తుంది. కానీ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మన ఐప్యాడ్కి అయితే కనెక్ట్ చేస్తాను, మన ఐప్యాడ్ ప్రో. ఇదిగోండి ఇక్కడ సి టైప్ అయితే ఉంటుంది. సో గైస్ మీరు యాపిల్లోని మీకు సి టైప్ కాకుండా 3.5mm కూడా ఉంటాయి, 3.5mm జాక్స్ కూడా ఉంటాయి. నేను ఏంటంటే నా ఐప్యాడ్కి 3.5mm లేదు కాబట్టి సో ఇదే పెట్టుకున్నా. కొన్ని మంది రివ్యూస్ చూశాను 3.5mm జాక్ అన్నా సరే. ఓకేనా, ఓకే మన దీనికి అయితే పెట్టాను, జస్ట్ వెయిట్ గైస్. ఇది టర్న్ అప్ చేస్తున్నా. 3.5mm మనకి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో సరిగ్గా అవ్వట్లేదంట, చూసుకోండి. 3.5mm కొంచెం ఏదో సౌండ్ ఏదో వాల్యూమ్ ఫుల్గా ఏదో రావట్లేదని అన్నాను కొన్ని మొబైల్స్కి అయితే. కానీ ఇది మట్టు చాలా బాగున్నాయి గైస్. నేను నా మొబైల్ కూడా చెక్ చేశాను, సౌండ్ క్వాలిటీ అయితే అసలు వేరే లెవెల్ అనమాట.
మామూలుగా లేదు. ఓకే, మన యాపిల్ దీన్ని ఇలా నించం పెడదాం. ఇలా నించం పెట్టినా కనబడదు కదా, సో దీన్ని ఎలా పెట్టాలి అయితే అలాంటప్పుడు. సరే, ఓకే, జస్ట్ వెయిట్ గైస్. ప్రస్తుతానికి ఇలా పెడదాం, తర్వాత చూద్దాం. ఓకే, సో లుకింగ్ కూడా ఇదిగోండి గైస్, మన సి టైపు. సో దీనికి సౌండ్ మీకైతే సౌండ్ అయితే వినడానికి మీకు అవ్వదు గైస్, ఎందుకంటే ఇవి ఎలా పెట్టినా సరే స్పీకర్లు ఎక్కడ తెచ్చి వాల్యూమ్ ఎలా పెట్టినా మీకు అంతగా వినపడదు. అంటే వినబడ్డా ఏదో వినపడుతుంది, కానీ డైరెక్ట్ పెట్టుకుంది వేరు, ఇది వేరు అనమాట. కానీ క్వాలిటీ మట్టు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఇవ్వండి నా మొబైల్కి కూడా, సో నా మొబైల్ సి టైప్ వేసి ఆండ్రాయిడ్ మొబైల్ సి టైప్కి దీనికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ మట్టుగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది పోతుంది ఇక్కడ. సో ఇదండి, దీనికి కూడా సి టైపు ఇయర్ ఫోన్స్ కింద చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. అలాగే మీకు పీసీకి కూడా, మీ పీసీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సి టైపు ఉన్నది అనుకోండి మీ ల్యాప్టాప్కి కానీ మీ పీసీకి కానీ, ఓకేనా. సి టైప్ ఉన్నది అనుకోండి, బ్యాక్ సైడ్ సి టైప్ అంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ అయిపోతుంది, డైరెక్ట్ పెట్టినంటే ఇయర్ ఫోన్స్లో వర్క్ అయిపోతుంది, ఓకేనా. సో మీకు సౌండ్ అయితే వినిపించడం కాదు, కానీ గైస్ నేను చెప్తున్నాను కదా, యాపిల్ అనేది యాపిల్ గైస్, చాలా అంటే క్వాలిటీ మట్టుగా ఇంకా తిరిగి ఉండదు. సో మీకు ఎప్పుడైనా మీరు బ్లూటూత్ తీసుకున్నారనుకోండి, గేమింగ్కి అయితే ఆ పనికిరావు, గుర్తించుకోండి. బ్లూటూత్ మట్టుగా మీరు ఎప్పుడు ఎంత ఎక్కువ కాస్ట్ అయినా అది గేమింగ్కి అయితే మీకు ల్యాగ్ ఇష్యూ ఉంటుంది, 1 సెకండ్ సౌండ్ ల్యాగ్ ఇష్యూ ఉంటుంది, ఓకేనా. సో అది మాట బ్లూటూత్ మట్టు గేమింగ్కి అయితే తీసుకోకండి, వైర్డే ఉండాలి. గేమింగ్ మట్టుగా వైర్డే ఉండాలి, అవైతేనే కరెక్ట్గా ఉంటుంది. ఇది మట్టుగా మనకి క్వాలిటీ మట్టు చాలా బాగున్నది గైస్. మన యాపిల్ మట్టుగా చాలా బాగుంటుంది. తెలుసు కదా, యాపిల్ అంటే ఆల్వేస్ యాపిలే, మరి బ్రాండే. ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది. ఇవి ఉన్నాయి కదా వోకల్స్ కానీ, అలాగే బేస్ కానీ, ఓకేనా. బేస్ సౌండ్ కూడా చాలా బాగుంది. అలాగే ఇంకా ట్రబుల్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి గైస్. మరి యాపిల్తో మరి కంపారిజన్ ఇంకా చేయాల్సిన లేదు దేన్ని కూడా. సో నెక్స్ట్ లెవెల్ మాట, క్వాలిటీ మట్టుగా అదిరిపోయింది. సో మీకు మట్టే సజెస్ట్ చేస్తుంది మట్టుగా, ఒకవేళ తీసుకుంటే మీరు కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్స్కి తీసుకోవాలనుకుంటే 3.5mm ఉందనుకోండి, 3.5mm ట్రై చేయండి. యాపిల్ వాళ్ళు మట్టు ఖచ్చితంగా ఇవి మట్టు తీసుకోండి, ఓకేనా. దీనికి సి టైపే కాకుండా 3.5mm కూడా ఉంటాయి. కాకపోతే నేను 3.5mm ఆండ్రాయిడ్కి సరిగ్గా అవుతుందో లేదో నాకైతే తెలీదు, అదైతే నేను తీసుకోలేదు కాబట్టి నాకైతే తెలీదు. సి టైప్ మట్టుగా నా ఆండ్రాయిడ్ ఫోన్కి మటు చాలా బాగా వర్క్ అవుతుంది, ఓకేనా. 3.5mm జాక్ ఉన్నది కూడా మీకు ఇక్కడ, అది కూడా వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం సౌండ్ తక్కువ వస్తుందని నేను రివ్యూస్ అయితే చూశాను అనమాట, ఓకేనా. సో నాకు అలాగా నా ఐపాడ్కి కాబట్టి ఖచ్చితంగా నాకు సి టైప్ ఉండాలి కాబట్టి సి టైప్ అయితే తీసుకున్నాను. మన మొబైల్స్ కూడా అవుతుంది, బాగానే ఉంది గైస్ ఓవరాల్గా. సో నెక్స్ట్ లెవెల్ మాట, క్వాలిటీ మట్టుగా ఇయర్ ఫోన్స్ తిరగలేదు, ఓకేనా. సో ఇది గైస్, మరి యూఎస్బి సి టైప్ అయితే వచ్చింది యాపిల్. మన ఐప్యాడ్ ప్రో కోసం స్పెషల్గా కొనుక్కున్నాను, మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి గుర్తించుకోండి, బ్లూటూత్ మీరు తీసుకుంటే మట్టుగా అది మీకు ఏవో కాల్స్ మామూలుగా ఏవైనా సినిమా చూడడానికి పనికి వస్తుంది, కానీ గేమింగ్ మట్టుగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ వైర్ హెడ్సెట్ కానీ ఉంచుకోండి. మీకు వైర్డ్ హెడ్సెట్ అనుకోండి మీకు హెవీగా ఉంటుంది. ఇప్పుడు మీరు గేమ్స్ ఆడుకున్నారు, చాలామంది హెడ్ ఫోన్స్ కొనుక్కుంది అనుకుంటారు. హెడ్ ఫోన్స్ బదులు ఇవి అనుకోండి, సింపుల్గా మన చెవికి చిన్నది ఉంటుంది, ఓకే, అలా పెట్టేసుకుంటే చాలు తెలుసా. ఇందులో కూడా సరౌండింగ్ సౌండ్ మొత్తం అంతా కూడా చాలా బాగా వస్తుంది గైస్. మీరు పెద్ద పెద్ద ఇయర్ ఫోన్స్ ఎలాగుంటాయి అంత పెట్టేసుకొని చెవుల్లో అవేమో పైనుంచి మన జుత్తు పై నుంచి బుర్ర నుంచి ఇలా వస్తే అదే నొక్కేసి గాలి తగలకుండా మీకు కొంచెం అన్కంఫర్టబుల్ దాని వెయిట్ కూడా ఉంటుంది. అది మన ఫేస్కి చెవులకు పెట్టుకునేసరికి మన చెవుల మీద నుంచి ఇలాగా పెద్దవి మనకి కొంతసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు ఏదోలా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి అనుకోండి సింపుల్గా చాలు, ఇవి చాలా బాగుంటుంది ఇలా వైర్డ్, ఓకేనా. సో మంచి క్వాలిటీలో కావాలంటే ఇంకా డైరెక్ట్ యాప్లో తీసేసుకున్నాను. సో ఇది గైస్ మరి రివ్యూ అయితే. సో ఓవరాల్గా అర్థమైంది కదా, మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాను, గేమింగ్కి ఏదైనా ఎలా యూజ్ చేసుకోవాలో, ఏది ఎలాంటి బెస్ట్ అనేది కూడా, ఓకేనా. సో ఇది గైస్ మరి మీకు ఇంకా మంచి మంచి
న్యూస్, గేమింగ్ అప్డేట్స్, ఇంకా ఏమైనా నేను కూడా ఏమైనా రివ్యూస్ ఏమైనా కొన్నివి కూడా మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు కూడా రేపు పొద్దున్న తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది, తెలుస్తుంది అన్నమాట. కొంతమంది గేమింగ్ అనేసి బ్లూటూత్ కొనేసుకుంటున్నారు, అవేమో లాగ్ వచ్చేస్తాయి. సో అందుకనే చెప్తున్నాను, వైర్డే తీసుకోండి. గేమింగ్కి ఎప్పుడైనా ఆడాలంటే డైరెక్ట్ వైర్డ్ ఉంటుంది బెస్ట్. ఇవి మనం ఫోన్ కాల్స్ కూడా వాడుకోవచ్చు, అన్నిటికీ సరిపోతుంది. ఒకప్పుడు ఎక్కువ అందరూ ఇయర్ ఫోన్సే వాడారు, వైర్డ్. వైర్డ్ ఇయర్ ఫోన్సే వాడేవారు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా. ఓకేనా గైస్? మరి థ్యాంక్స్ సో మచ్. మరి మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే. ఓకేనా? అలాగే బెల్ సింబల్ కొట్టి టర్న్ ఆన్ చేసుకోండి. మన తెలుగు గేమర్స్ కోసం స్పెషల్ గేమింగ్ ఛానల్ గైస్ ఇది. మీకోసం మరి ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి మీకు కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్స్ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.